సెంటిమెంట్ సెగ్మెంట్ గా పేరున్న అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గాన్ని టీడీపీ పట్టించుకోవడం మానేసిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బండారు శ్రావణి రాజకీయ అనుభవ రాహిత్యంతో అందరికీ దూరం అవుతున్నారన్న ఆరోపణలతో అక్కడ టీడీపీ హైకమాండ్ ఇద్దరు అబ్జర్వర్లను నియమించింది. ఇప్పుడు వారి మధ్య విభేదాలు తలెత్తి వర్గాలు వీధులకెక్కి బాహాబాహికి దిగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటన్న ఆందోళన తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. అసలు సింగనమల సెగ్మెంట్ పై టీడీపీ లెక్కలేంటి? ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతూ వస్తుండటం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా శైలజనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించి మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ నుంచి సెమంతకమణి కుమార్తె యామిని బాల రాష్ట్ర విభజన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి సెంటిమెంట్ కాపాడారు. ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో ఆమె టికెట్ కూడా సాధించుకోలేకపోయారు. టీడీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఒకసారి ఓడిపోయిన బండారు శ్రావణి 2024 ఎన్నికల్లో మంచి మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల ముందు వరకు ఆమెకు అన్నీ కలిసొచ్చాయి. 2019 ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత నారా లోకేష్ సమక్షంలో కీలక నాయకులు అంతా కలిసి పనిచేస్తామని హామీ ఇవ్వడం, ఆమె గెలవడం చకచకా జరిగిపోయాయి. గెలవడం వరకు ఓకే, కానీ గెలిచిన తర్వాత ఆ పార్టీలో విభేదాలు పెరిగిపోవడం తెలుగు తమ్ముళ్లను ఆందోళనకు గురిచేస్తోందట. సింగనమలలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే శ్రావణి వర్సెస్ ఇతర టీడీపీ నాయకులు మధ్య ఆధిపత్య పోరు మామూలుగా తయారైంది. ఎమ్మెల్యే శ్రావణి వర్గం ఒకవైపు, టీడీపీ హైకమాండ్ సింగనమలలో పార్టీ మధ్య సమన్వయానికి నియమించిన 2 మెన్ కమిటీ సభ్యులైన ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ సీనియర్ నేత ఆలం నరస నాయుడు వర్గాలు మరోవైపు విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సింగనమలలో టీడీపీ మండల కన్వీనర్ల నియామకం ఘర్షణకు దారితీసింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి వ్యవహార తీరుతో సొంత పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి 2 మెన్ కమిటీకి చెందిన అనుచరుల మధ్య తీవ్ర విభేదాలు పెరిగిపోయి ఇటీవల నడి రోడ్డుపై కొట్టుకునే వరకు వెళ్లాయి. మండల కన్వీనర్ల అంశంలో ఇరు వర్గాలు పంతాలకు పోయాయి. మండల కన్వీనర్ల పదవులు తమకంటే తమకే కావాలని అటు ఎమ్మెల్యే 2 మెన్ కమిటీ వర్గాలకు చెందిన నాయకులు పట్టుబట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన నాయకులు ఒకరిపై మరొకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిపై సొంత పార్టీ సీనియర్ నాయకులు తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ అనుభవ రాహిత్యంతో ఆమె కార్యకర్తల్ని అస్సలు పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు. హైదరాబాదులో వ్యక్తిగత విలాసాలకే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఆ విమర్శల్ని ఆమె కొట్టిపారేస్తున్నారు. సింగనమల ఎమ్మెల్యే అయిన తాను చెప్పినట్టే పదవుల్లో పంపకాల్లో తన వర్గానికి ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆమె చెప్పిన వాళ్లకు పదవులివ్వకుండా అడ్డుకోవడం ద్వారా తమ పట్టు నిలుపుకోవాలని శ్రావణి వ్యతిరేక వర్గీయులు పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో టీడీపీలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరినట్లుగా తాజా రభస చెప్పకనే చెబుతోంది. కేవలం ఇది ఒక్కటే అనుకుంటే ఏదోలే అనుకోవచ్చు. కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సింగనమల టీడీపీ పార్టీ బజారున పడుతూనే ఉంది. నియోజకవర్గంలో కీలక మండల కమిటీలు ఎన్నిక కోసం జరిగిన ప్రతి మీటింగ్లోనూ బాహాబాహికి దిగుతూనే ఉన్నారు. నిన్నటి వరకు ఈ గొడవలు సింగనమలకు మాత్రమే పరిమితమై ఉండేవి. తాజాగా గార్లదిన్నె, బుక్కరాయ సముద్రం మండల కమిటీ ఎన్నికలను అనంతపురంలోని ఓ గెస్ట్ హౌస్లో నిర్వహించేందుకు ప్రయత్నించగా అక్కడ కూడా భారీ ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొనడం పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. తరచుగా నియోజకవర్గంలో తెలుగుదేశం వర్గాల మధ్య ఇలా ఘర్షణలు జరుగుతుండటంతో ఆ ఘర్షణలు ఆపాలని పార్టీ అధిష్టానం 2 మెన్ కమిటీని నియమించింది.
కానీ ఎమ్మెల్యే శ్రావణి మాత్రం అధిష్టానం నిర్ణయాన్ని పట్టించుకోకుండా తానే సర్వస్వం అన్నట్లు వ్యవహరిస్తుండటం వివాదాలకు కారణమవుతోందని అంటున్నారు. మరి ఆ కుర్ర ఎమ్మెల్యేని టీడీపీ హైకమాండ్ ఎలా గాడిలో పెడుతుందో, మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న అధిష్టానం సింగనమల సెంటిమెంటును ఎలా నిలబెట్టుకుంటుందో చూడాలి.